హాయ్ అండి. మన గార్డెన్ లో బంగాళాబంతి పూలు అండి చక్కగా ఇచ్చినాయి. చూడండి, మొగ్గలుగా ఇట్లా ఉన్నప్పుడు తెచ్చాను, చక్కగా ఇచ్చినాయి. చూడండి, నాకు బాగా ఇష్టమైన కలర్ ఎల్లో, వైలెట్, తర్వాత రెడ్ అండి. ఈ మొక్క పేరు సులోష్మ అంట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, మొగ్గలాగా ఉండి ఇంకా ఇదే పువ్వు అంట. ఇలా ఉంటే ఒక మొక్క తీసుకొచ్చుకున్నానండి. ఇది 250 పడింది. చాలా బాగుందిలే అని తీసుకున్నాను. తర్వాత ఇవి మీకు మొన్న చూపించాను కదా, ఈ పూలు ఇది మొత్తం ఇచ్చినా చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఇవి ఇంకో పువ్వు కూడా వచ్చేసింది. వీటిని అయితే వేరే కుండీలో పెట్టేసుకున్నాను కదా, అప్పుడు మా వారు తెచ్చారని చెప్పాను కదా. ఇవ్వండి, ఇంకో పువ్వు కూడా వస్తుంది. వీటిని కొంచెం మార్చాలి వేరే కుండీలోకి. తర్వాత ఇది రోజ్మేరీ, ఇది అందరికీ తెలిసిన మొక్క అనుకుంటా. ఇది కాకపోతే నాకు కొబ్బరి నూనెలో వేసుకోవటానికని ఆల్రెడీ ఒకటి ఉన్నది మన గార్డెన్లో. కొంచెం కట్ చేసి కొబ్బరి నూనెలో వేసాను. ఉన్నది కదా, దొరికింది కదా, అందుకని ఇంకొక మొక్క కూడా కొనుక్కొచ్చానండి. అసలు ఆకు ఇట్లా తుంచి మనం స్మెల్ చూస్తే ఎంత బాగుంటుందో. గబాన్ని చూడగానే అందరు ఏంటంటే గడ్డి పువ్వు అనుకుంటారు, కాదండి, రోజ్మేరీ. మంచి వాసన వస్తుందండి. ఈ మొక్క కూడా అందరూ పెంచుకోవచ్చు. గోంగూర అండి కొంచెం తీకేద్దాం, ఎందుకంటే చిన్న మొక్కలు ఉన్నాయి, అందుకని తీసేస్తున్నాయి. ఇక్కడేమో వేరే విత్తనాలు పెట్టాను, సొర, బీర, ఇవన్నీ, అందుకని తీసేస్తాను. అది కాక గోడలో మొలిసినవి చూడండి, ఇవన్నీ గోడలో ఉన్నాయి. ఈ మొత్తం అది ఇంటి గోడ. ఇది సరే ఎందుకులే మరి గోడలో మొలిసినవి అని తీసేస్తున్నాను. ఇటు చిన్న చిన్నవి వచ్చినాయి కదా, అవి వస్తాయి. గోంగూర పచ్చడి చేసేసుకుందాం అండి. ఇంకా ఉన్నది ఇది మిర్చి. మనకైతే ఈరోజు పచ్చడి చేసుకొని పప్పులో పెట్టుకొని సరిపోతుంది. ఏది చేసుకున్నా చూడండి ఎంత బాగా వచ్చింది. ఈ చిన్న మొక్కలు పెరుగుతాయి.